హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో పాపారాయుడు అనే జమీందారు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఆయన భార్య పాపాయమ్మ మంచిదే కాని ఆవిడ కాస్త అనుమానస్తురాలు. అందరినీ అన్ని విషయాలలో అనుమానిస్తూ ఉండేది. ఏమే మంగా, ఏంటి అక్కడ అమ్మలక్కలందరూ కూర్చుని ఇటువైపే చూస్తున్నారు? నా గురించి చెప్పుకుంటున్నారేమోనే అంది పాపాయమ్మ. చాలే అమ్మగారు, మీ గురించి ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళేవో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అంతే అంది మంగ. ఏం కాదే, ఇందాకటి నుంచి చూస్తున్నా. వాళ్ళు నా వైపే చూసి ఏదో చెప్పుకోవటం, ముసిముసిగా నవ్వుకోవటం ఇదే జరుగుతుంది. ఒక్కసారి మెల్లగా వెళ్ళి అక్కడ వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినిరా అంటూ పని మనిషి మంగను పంపించింది పాపాయమ్మ. ఈ అమ్మగారికి అన్నీ అనుమానాలే అనుకుంటూ అక్కడికి వెళ్ళింది మంగ. అక్కడ కాసేపు వాళ్లతో కబుర్లు చెప్పి తిరిగి వచ్చి, మీ గురించి కాదమ్మగారు, మన ప్రక్కింటి శారదమ్మ గురించి. ఆవిడ్ని చూస్తుంటే మీ అంక చూస్తున్నట్లు అనుకున్నారంతే అని చెప్పింది మంగ. ఓయబ్బో, నీ గురించి నాకు తెలీదా? నువ్వు వెళ్ళి నా మీద ఇంకాసం చెప్పి మరి వాళ్లతో కలిసి కాసేపు నవ్వుకుని తిరిగి వచ్చావు. అది నేను కనిపెట్టలేదనుకుంటున్నావా అని మనసులో అనుకుని, సర్లే, అందరూ అందరే, లోపల వంటగదిలో బోల్డు పనుంది, ముందు లోపలికి వెళ్ళి వంట పని చూడు అంటూ మంగని వంటగదిలోకి పంపించేసింది పాపాయమ్మ. ఏమే పాపాయమ్మ, నేను పట్నం దాకా వెళ్ళొస్తానే, నాకు కాస్త పనుంది అంటూ పాపారాయుడు పట్నం బయలుదేరాడు. సర్లేండి, త్వరగా వచ్చేసేయండి, జాగ్రత్త అంటూ భర్తను పంపించి, అమ్మో, ఈ మంగను వంటగదిలోకి పంపించా. అది అక్కడ ఏం దొంగతనం చేస్తుందో ఏంటో, నేను దగ్గరుండి పనులు చేయించుకోవాలి అనుకుంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయింది పాపాయమ్మ. పాపారాయుడు పట్నంలో పని చూసుకుని తిరిగి గ్రామానికి వస్తూ ఉండగా దారి మధ్యలో కొందరు దొంగలు పాపారాయుడు బండిని ఆపి ఆయన దగ్గర ఉన్న డబ్బునంతా ఇచ్చేయమని బెదిరించసాగారు. నా దగ్గర డబ్బేమీ లేదు, నేనివ్వను అంటూ ఎదురు తిరిగాడు పాపారాయుడు. అంతే, ఆ దొంగలు పాపారాయుడిని కొట్టడం మొదలుపెట్టారు. ఇంతలో అటుగా వస్తున్న ఒక వ్యక్తి ఆగండి ఆగండి అంటూ వచ్చి ఆ దొంగలను చావకొట్టి పాపారాయుడిని ఆ దొంగల బారి నుంచి కాపాడాడు. ఆ దొంగలు చావు దెబ్బలు తిని భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అయ్యా, నువ్వెవరివో కాని నా ప్రాణాలను కాపాడావు, నీకు చాలా ధన్యవాదాలయ్యా అంటూ కొంత డబ్బు తీసి ఆ వ్యక్తికి ఇవ్వబోయాడు పాపారాయుడు. అయ్యా, నా పేరు రాంబంటు, నాకంటూ నాన్న వాళ్ళెవ్వరూ లేరు. నేను మిమ్మల్ని డబ్బు కోసం కాపాడలేదు, నాకెలాంటి డబ్బు వద్దు. మీరు నాకు సాయం చెయ్యాలని అనుకుంటే ఏదైనా పనిప్పించండి, పని చేసుకుని బ్రతుకుతానయ్యా అని చెప్పాడు ఆ రాంబంటు. నిన్ను చూస్తుంటే చాలా మంచి పిల్లవాడిలాగా ఉన్నావు. సరే, నాతో పాటురా, మా ఇంట్లో ఆ పని ఈ పని చేస్తూ మేం పెట్టింది తింటూ మాతో పాటే మా ఇంట్లో ఉందువు. నీకంటూ ఎవరూ లేరంటున్నావుగా అన్నాడు పాపారాయుడు. సరేనయ్యా, మీకు చాలా ధన్యవాదాలు అంటూ పాపారాయుడితో పాటు వాళ్ళింటికి వచ్చేశాడు రాంబంటు. దారిలో జరిగిన సంఘటనంతా పాపాయమ్మతో చెప్పి, పాపాయమ్మ, ఇక నుంచి ఈ రాంబంటు మనింట్లోనే ఉంటాడు, మన మనిషిలాగా చూసుకో అన్నాడు పాపారాయుడు. భర్త చెప్పిన దానికి ఎదురు చెప్పలేక, సరేనండి అయ్యా, ఆ వెనక పెరట్లో ఉన్న పెంకిటింట్లో ఉండు, దానిని శుభ్రం చేసి చాలా రోజులయ్యింది గాని కాస్త శుభ్రం చేసుకో అయ్యా వెళ్ళి అంది పాపాయమ్మ. సరేనమ్మా అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు రాంబంటు. ఏమండి, ఇందాక పిల్లవాడి ముందు ఎందుకు చెప్పటం అని ఊరుకున్నాను గాని ఎవరిని పడితే వాళ్ళని అలా ఇంటికి తీసుకొస్తారా? అసలు ఆ పిల్లవాడు, ఆ దొంగలు అందరూ ఒకే ముఠానేమోనండి. కావాలని నాటకం ఆడారేమో. ఇలా మన దగ్గరకు చేరి
మనతో మంచిగా ఉండి మన సంపదనంతా దోచుకుంటారేమోనండి అంది పాపాయమ్మ తన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ. చాలే పాపాయమ్మ, నీ అనుమానము నువ్వు. ఎవరలాంటి వాళ్ళో నాకు తెలియదా? ఆ పిల్లవాడిని చూస్తుంటే అలా అనిపించటం లేదు. ఆ పిల్లవాడు మంచివాడే. నువ్వెలాంటి భయాలు పెట్టుకోకు అన్నాడు పాపారాయుడు. ఏమోనండి, మీరందర్నీ నమ్మేసి ఇంట్లోకి తీసుకొచ్చేస్తారు. ఆ తరువాత వాళ్ళ వెనకే తిరగలేక చచ్చిపోతున్నాను. ఇక నుంచి వీడి వెనక కూడా తిరగాలి అనుకుంటూ, వాడేం చేస్తున్నాడో ఏమో ఒకసారి వెళ్ళి చూసొస్తా అనుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది పాపాయమ్మ. అలా రాంబంటూ ఏం చేసినా అనుమానంగానే చూస్తూ ఉండేది పాపాయమ్మ. ఇలా అనుమానిస్తూనే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక రాంబంటుకి పాపారాయుడు ప్రాణమైపోయాడు. ఆయనని అనుక్షణం కనిపెట్టుకుని చూస్తూ ఆయన పనులన్నీ దగ్గరుండి చేసేవాడు రాంబంటు. అలాగే రాంబంటంటే పాపారాయుడికి కూడా ఇష్టం ఏర్పడింది. ఏ పని చేసినా రాంబంటునే పిలిచేవాడు. రాంబంటు లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు పాపారాయుడు. అలా పాపారాయుడికి నమ్మిన బంటైపోయాడు రాంబంటు. అయితే ఇంకా పాపాయమ్మకు మాత్రం నమ్మకం కుదరలేదు రాంబంటు మీద. ఎప్పుడూ అనుమానిస్తూనే ఉండేది. ఏవండి, మీరు అనవసరంగా ఆ రాంబంటుని నెత్తినెక్కించుకుంటున్నారనిపిస్తుంది. నాకెందుకో అనుమానంగానే ఉంది. మిమ్మల్ని బాగా నమ్మించి మన సంపదనంతా దోచుకుని వెళ్ళిపోతాడేమోనని భయంగా ఉందండి అంది పాపాయమ్మ. నీ అనుమానానికి అద్దు పొద్దులు ఉండటం లేదే. మన కోసం ప్రాణాలైనా ఇచ్చేసే అంత ప్రేముందే వాడికి మన మీద. అలాంటి రాంబంటుని అనుమానిస్తున్నావా అన్నాడు పాపారాయుడు. నేనెంత చెప్తున్నా మీకేమీ అర్థం కావటం లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాపాయమ్మ. కాసేపటి తరువాత కంగారుగా వచ్చి, ఏమండి ఏమండి, నేనిప్పుడే పెరట్లోకి చూశానండి. ఆ రాంబంటు ఒక ఆవుని ఎక్కడికో తోలుకి వెళ్ళిపోతున్నాడు. ఆవును తోలుకుని పారిపోతాడేమోనండి, మీరు వెళ్ళి ఆపండి అంటూ కంగారుగా చెప్పసాగింది పాపాయమ్మ. ఏమే, ఆ రాంబంటే వచ్చి నేను దొంగనని చెప్పినా నేను నమ్మని. వాడంత మంచివాడు. ఆ ఆవుకేమైనా బాగోలేదేమో, దాన్ని తీసుకువెళ్ళి వేరే చోట కట్టేస్తున్నాడేమో. రేపు ఉదయం లేచిన తర్వాత అడుగుతాలే, ఇప్పుడైతే నేను వెళ్ళను అన్నాడు పాపారాయుడు. నేను ఎంత చెప్తున్నా వినరా? నా కళ్ళారా చూశానండి, వాడు ఆవును తోలుకు వెళ్ళిపోతున్నాడు. మీరిప్పుడు వెళ్ళి పట్టుకుంటే వాడి దొంగతనం ప్రత్యక్షంగా బయటపడుతుందండి. అప్పుడు వాడికి శిక్ష పడేలాగా చెయ్యొచ్చు. మీరు వెళతారా వెళ్ళరా అంటూ భర్త చెవిలో జోరియకలాగా అరిచి మరీ చెప్పింది. ఇక అది తట్టుకోలేక బయటకు వచ్చేసరికి అప్పటికే రాంబంటు లోపలికి వస్తున్నాడు. ఎరా రాంబంటు, ఆవుకేమైందిరా? దాన్ని ఎక్కడికి తోలికి వెళ్ళావు అని అడిగాడు పాపారాయుడు. అయ్యా, ఆవుకి నెలలు నిండాయిగా, అది ఈ రాత్రికే ఈనేలాగా ఉంది. అందుకే మందలో ఎందుకని దాన్ని తీసుకువెళ్ళి లోపల విడిగా కట్టేశాను. దానికి అనుకూలంగా ఉండేలాగా చెత్తపరిచి మరీ వచ్చానయ్యా. నేను రాత్రికి పడుకోకుండా కాపలా ఉంటాను. అది చెప్దామనే లోపలికి వస్తున్నాను అని చెప్పాడు రాంబంటు. నువ్వెందుకురా కాపలా కాయటం? ఆ పాలేరుని పిలుచుకొచ్చే పని కదూ, వాడు చూసుకుంటాళ్లే అన్నాడు పాపారాయుడు. వద్దులే అయ్యా, పాపం నిద్రపోతూ ఉంటాడు. వాణ్ణెందుకు లేపటం, నేను చూస్తాలే, మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు రాంబంటు. సర్లే జాగ్రత్త, నేను వెళ్ళి పడుకుంటున్నా అని లోపలికి వచ్చేశాడు పాపారాయుడు. చూశావా పాపాయమ్మ, వాడెంత మంచివాడో. ఎదటి వాళ్లను అస్సలు ఇబ్బంది పెట్టడే. ఆవు ఈనబోతుందంట, దాన్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడే. ఇప్పటికైనా వాడిని నమ్మవే అన్నాడు పాపారాయుడు. సర్లేండి, ఇప్పటికైతే వాడి దొంగబుద్ధి బయటపడలేదేమో గాని ఎప్పటికైనా వాడి దొంగబుద్ధి బయటపడుతుంది. ఆ రోజు నేను వాడిని పట్టుకుంటాను, మీకు చూపిస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాపాయమ్మ. నీ బుద్ధి ఎన్నాళ్ళైనా సరే మారదే, అందర్నీ అనుమానిస్తావు అని తిట్టుకోసాగాడు పాపారాయుడు. ఇలా ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. అప్పటికి కూడా ఇంకా పాపాయమ్మకు నమ్మకం కుదరలేదు రాంబంటు మీద. పెద్ద పండుగకని పాపారాయుడు 2 ఆడపిల్లలు వాళ్ళ పిల్లలతో సహా పుట్టింటికి వచ్చారు.
2 రోజులు ఆనందంగా గడిపి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన మరుసటి రోజు పాపాయమ్మ పెద్ద పెద్దగా అరుస్తూ, ఏవండి, నా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారపు హారాలు 2 కనిపించటం లేదండి. ఆ రాంబంటు ఉన్నాడా లేదా? అవి దొంగతనం చేసి పారిపోయాడేమో చూడండి అంటూ అరవసాగింది. ఏమే, రాంబంటు ఎక్కడికి వెళ్ళలేదు. నేనే పొలం పంపించాను. వాడు దొంగతనం చెయ్యడే. ఇంట్లోనే ఎక్కడో ఉండుంటే జాగ్రత్తగా చూడు. ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నాడు పాపారాయుడు. ఇల్లు మొత్తం వెతికేశానండి, ఎక్కడా దొరకలేదు. అయినా నన్ను మీరు నమ్మర్లేండి. ఆ రాంబంటునే నమ్ముతారు. చూస్తూ ఉండండి, వాడి ఇంటికే రాడు. ఆ 2 గొలుసులు దొంగతనం చేసి పారిపోయాడు అని పెద్దగా అరుస్తూ ఉంది పాపాయమ్మ. ఇంతలో రాంబంటు రానే వచ్చాడు. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది అని అడిగాడు. ఏమీ ఎరగనాడికి మళ్ళీ వచ్చి ఇప్పుడేం జరిగిందని అడుగుతున్నావా? నా బంగారపు గొలుసులన్నీ దొంగతనం చేశావుగా. వాటినెక్కడో దాచిపెట్టి మళ్ళీ ఏమీ ఎరగనట్లు వచ్చావా? మర్యాదగా వాటిని ఇస్తావా ఇవ్వవా? నీ దగ్గర్నుంచి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్ను గ్రామాధికారి గారికి అప్పజెప్పానంటే ఆయనే 4 బాది మరి నీ నోటి నుంచే నిజం చెప్పిస్తారు అంటూ రాంబంటు మీద అరవసాగింది పాపాయమ్మ. అమ్మ, గొలుసులేంటి, నేను దొంగతనం చేయటం ఏంటి? అవి ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. నేను చూడలేదమ్మా. అయ్యా, మీరైనా చెప్పండి. నేను దొంగతనం చెయ్యలేదు. నేను దొంగని కాదు అంటూ బాధపడసాగాడు రాంబంటు. ఏమే పాపాయమ్మ, రాంబంటు దొంగ కాదు. నన్ను నమ్ము. ఇంట్లో ఎక్కడో ఉంటాయిలే, జాగ్రత్తగా వెతుకు అన్నాడు పాపారాయుడు. మీరు ఊరుకోండి. ఇన్ని రోజులు మీరు చెప్పింది విన్నాను కదా. ఇక జరిగింది చాలు. మీరేమీ మాట్లాడవద్దు. మీరు గ్రామాధికారి గారికి కబురు చేస్తారా చెయ్యరా అంటూ బలవంతం చేయసాగింది పాపాయమ్మ. వాడు దొంగంటే నేను నమ్మనే. నేను గ్రామాధికారి గారికి కబురు చెయ్యను అన్నాడు పాపారాయుడు. అయ్యా, నా గురించి మీ ఇద్దరు గొడవ పడొద్దయ్యా. అమ్మగారు చెప్పినట్లు గ్రామాధికారి గారిని పిలిపించండి. ఆయన వచ్చి నాకు ఏ శిక్ష విధించినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. అంతేగాని మీరు బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా అన్నాడు రాంబంటు. చాలు రాంబంటు, నువ్వు నీ నాటకాలు. నిన్ను చూసి మా ఆయన నీ ప్రేమంతా నిజమే అనుకుంటున్నాడు. నీలాంటోళ్లే నమ్మించి గొంతుకొస్తారు అంటూ రాంబంటు మీద అరవసాగింది పాపాయమ్మ. ఇంతలో పెద్ద కూతురి ఇంట్లో పనిచేసే పాలేరు అక్కడికి వచ్చి, ఏమండి, నిన్న మా అమ్మగారు వచ్చేటప్పుడు సంచిలో మీ నగల పెట్టి కలిసిపోయిందంట. అది పోయిందేమోనని మీరు కంగారు పడతారేమోనని చెప్పిరమ్మని నన్ను పంపించారు. మీ బంగారం ఎక్కడికి పోలేదు, అమ్మగారి దగ్గరే ఉన్నాయి అని చెప్పాడు ఆ వచ్చిన వ్యక్తి. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమి విన్నావుగా? అంతా నీ కంగారు, అనుమానం తప్పితే ఏమీ లేదు. అనవసరంగా రాంబంటుని అనుమానించావు అని భార్యను తిట్టసాగాడు పాపారాయుడు. అయ్యా, అమ్మని తిట్టకండి. అమ్మ తప్పేమీ లేదు. ఎవరైనా ఇలాగే చేస్తారు. అయినా ఎందుకో అమ్మకి నా మీద నమ్మకం కుదరడం లేదు. ఇక అమ్మని ఇబ్బంది పెట్టను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానే. నేను వెళ్లే ముందు మీకొకటి చెప్తాను. నేను నిజంగా మిమ్మల్ని నా సొంత తల్లిదండ్రులనే అనుకున్నాను. అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదమ్మా. నేనిక వెళ్ళిపోతాలే, మీరు బాధపడకండి అని అక్కడి నుంచి బయలుదేరాడు రాంబంటు. రాంబంటు, ఎక్కడికి వెళ్ళొద్దు. అందరినీ అనుమానించినట్లే నిన్ను కూడా అనుమానించానయ్యా. నన్ను క్షమించు. నువ్వు మంచివాడివని నా మనసు చెప్తున్నా ఎందుకో అంగీకరించలేకపోయానయ్యా. ఇప్పటికి గాని నాకు జ్ఞానోదయం అవ్వలేదు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంది పాపాయమ్మ. అయ్యో, మీరెందుకమ్మా క్షమాపణలు చెప్పటం? నన్నిక్కడ ఉండమన్నారు, అది చాలు. నేను జీవితాంతం ఇక్కడే ఉండి మీకు సేవలు చేసుకుంటానమ్మా అన్నాడు రాంబంటు. అలా రాంబంటు జీవితాంతం అక్కడే ఉండి పాపారాయుడిని, పాపాయమ్మని తన సొంత తల్లిదండ్రులులాగా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇక పాపాయమ్మ కూడా రాంబంటుని ఎప్పుడూ అనుమానించలేదు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.